నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మే 6వ తేదీన మంగళవారం నాడు జాతక ఫలితాలను గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో చాలా మలుపు తిరిగినటువంటి ఒక గొప్ప రోజుగా మీకైతే మిగిలబోతుందని చెప్పాలి. అయితే ఇంతకీ వృషభ రాశి వారికి రేపటి రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా ఏం జరగబోతుంది, అలాగే రేపటి రోజున వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మలుపు రానటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, అలాగే ఒక మహిళ వలన రేపు సాయంత్రం లోపు మీకు ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తలైతే నిజాలైతే మీరు తెలుసుకోబోతున్నారండి. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు, మీరు ఎలాంటి నిజాలను తెలుసుకోబోతున్నారు, పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. మరి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి సంఘటనలను తప్పకుండా తెలుసుకుందామండి. రేపటి రోజున మీకు రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి రోజుగా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర బంధువులతో కానీ స్నేహితులతో కానీ చాలాసేపు మీరు సమయాన్ని అయితే గడపబోతున్నారండి. అలాగే ఆర్థిక పరంగా మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా మీ బంధువులతో కానీ మీకు దగ్గరైనటువంటి స్నేహితులతో కానీ కొన్ని విషయాలనైతే వారితో చెప్పుకొని చాలా రిలీఫ్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వారు చాలా ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించడం వల్ల మీ మనసు కూడా చాలా తేలిక పడబోతుంది. చాలా రోజుల తర్వాత ఈ బిజీ లైఫ్ స్టైల్లో మీరు చాలా రోజుల నుండి, అంటే పని మీద కావచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు కావచ్చు, లేదంటే మీకు ఇతరతర ఏదైనా పనుల వల్ల మీరు ఆయాస పడిపోయి ఎక్కువ ఒత్తిడికి లోనైపోయి సమయం, అంటే మేము సంతోషంగా ఆనందంగా గడపడానికి అసలు సమయం అంటూ లేకుండా పోయింది, మేము కనీసం కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ కనీసం కాసేపైనా మాట్లాడదాం అనుకుంటే అసలు సమయమే ఉండటం లేదని చెప్పి భావిస్తుంటారు కదా. అలాంటి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా చక్కగా మీరైతే రిలాక్స్ అవుతారండి. అలాగే మీరు అత్యంత తెలివితో కూడినటువంటి కొంచెం ఆలోచనల్లో రేపటి రోజున మంచి విజయాలు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి రోజు రేపటి రోజున భావించవచ్చు. అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక మహిళ మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలను కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కానీ, ఇంకా ఏదైనా కానీ చెప్పకూడనటువంటి విషయాలు కూడా ఒక వ్యక్తిని, ఒక మహిళను నమ్మి ఆమెకు మీ గురించి ప్రతి విషయాన్ని కూడా ఆమెతో షేర్ చేసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే మిమ్మల్ని నలుగురు ముందు కూడా మీరు తలదించుకునే విధానంగా చేయడం జరుగుతుంది. అది కూడా రేపు సాయంత్రం లోపు ఆ స్త్రీ వల్ల మీరు కొంచెం అయితే ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్స్ గురి కాకండి. అలాగే మీరు ఏదైనా కోపంలో ఆ వ్యక్తిని కూడా మీరు ఏమి కూడా అనకండి. ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది తెలుసుకోండి. అలాగే ఎదుటి వారికి కూడా ఆమె ఏం చెప్తుంది, అసలు ఆమె చెప్తుంది నిజమా కాదని నిరూపించడానికి మీరు చాలా విధాలుగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించకండి. అలాగే ఎక్కువగా మీరైతే టెన్షన్కి, ఒత్తిడికి గురి కాకండి. అలాగే వాస్తవాలతో ఎదురు తిరిగి పోరాడితేనే మీ బంధువుల్లో మీకు మంచి పేరు ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీ పైన ఎక్కువగా నమ్మకాన్ని, ప్రేమను పెంచుకున్నటువంటి మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీ గురించి నిజాలు తెలుసుకొని అలాగే మీపై ఇంకాస్త ఎక్కువ ప్రేమను పంచుతుంది. కాబట్టి ఈరోజు జాగ్రత్త పడండి ఒక మహిళ వల్ల. అలాగే కుటుంబంలోని మీకంటూ చిన్నవారితో మీరు ఈ రోజున కొంచెం ఏదైనా కానీ ఎదురు దెబ్బలు తినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో ఏదైనా మాట అనిపించుకోవడం కానీ, వారిని ఏదైనా ఇష్టం లేనటువంటి పనులు చేయడం వల్ల మిమ్మల్ని కొంచెం అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురయ్యేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి ఈ విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. అపార్థాలమయంగా సాగినటువంటి దుర్దశ తర్వాత చాలా రోజుల తర్వాత మీరైతే చిన్నప్పటి స్నేహితులను కానీ, మీరు ఏ బంధాన్ని అయితే కోల్పోయారో ఆ బంధాన్ని కానీ రేపు సాయంత్రం లోపు తప్పకుండా మీరు చాలా చక్కగా వారి ప్రేమను వారికి రిసీవ్ చేసుకోబోతున్నారండి. అలాగే మీకు రేపటి రోజున ఎవరైనా కానీ మీకు తోచినంత సహాయాన్ని యాచకులకు కానీ, ఎవరికైనా పేదలకు కానీ, ప్రజలకు ఎవరికి మీకు అంటే దగ్గర ఉన్నటువంటి స్థాయికి తగిన విధానంగా మీకు ఈ విధంగా
వారికి ఏదైనా సహాయం అందించండి. అలాగే పరిహారం అనేది కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచేలాగా చేస్తుందండి. ఎందుకంటే మనం ఎవరికైనా కానీ లేని వారికి గుప్పెడు అన్నం పెట్టినా కానీ గుప్పెడు బియ్యం ఇచ్చినా అది ఎలా చెప్పుకుంటారంటే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి. భగవంతుడా మాకింత బాధలో ఉన్నప్పుడు కొంచెం అన్నం పెట్టారు, మమ్మల్ని చేరదీశారు అనేటువంటి వాళ్ళ మాటలు భగవంతుడు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు ఏవి కూడా వృధాగా పోవు. కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోకుండా జాగ్రత్తగా మీరైతే ఎవరైనా కానీ మీ కంటి ముందు కానీ మీ కళ్ళకు కనిపించకపోయినా తప్పకుండా మీరేం చేస్తారంటే మీ శక్తి మేర ఎవరికొకరికి తప్పకుండా ఏదో ఒక సహాయాన్ని అయితే అందించడానికి ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు అయితే వినబోతున్నారు. కుటుంబ వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారండి. అలాగే మీకు ఈశ్వరుడి యొక్క సందర్శనం ఎంతో ఉత్తమం. అలాగే ఈశ్వరుడి యొక్క అంటే స్వామివారి సందర్శనమే కాకుండా స్వామివారి యొక్క నామం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోకండి. అత్యంత శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఒక మంచి కాంతి పుంజంలాగా జీవితాన్ని వెలిగించేలాగా ఉపయోగపడతాయి. మీ కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. సరైనటువంటి ప్రణాళికలతో మీరు పని చేయాలి. కానీ విజయం అనేది మీ దశగా ఉందండి. కాబట్టి మీరు చక్కగా మీ ఆలోచనలకు పని పెట్టండి. అలాగే మీ ప్రణాళికను సరిగ్గా వేసుకున్న తర్వాత ఒకసారి దృష్టి కేంద్రీకరించారంటే ఖచ్చితంగా మీరైతే అమలు పరిచేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నించడమే కాకుండా అందులో విజయం సాధిస్తారు. అలాగే మీ శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. పదోన్నతి వస్తుంది. మీకు కోరుకున్నటువంటి ఫలితాలు ఒక వరంలాగా మీ సొంతం అవుతాయి. గతంలో ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందులు, చీకటి కోణం మీ నుంచి తొలగిపోతుంది. మీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మీ అధికారులతో మీ స్నేహ సంబంధాలను మరింత బలపరిచేలాగా మీకు ఉపయోగపడుతుంది. మీ సహ ఉద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం కూడా మీకు దొరుకుతుంది. ఇక భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను ఒక మిశ్రణిలాగా చేయడం వల్ల మీకు మీ వృత్తిలో తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారండి. అదేవిధంగా వ్యాపారంలో మీరు అద్భుతమైన విజయాలను కూడా సాధించబోతున్నారు. అనేక మార్గాల్లో లాభదాయకమైనటువంటి గొప్ప వ్యాపారం అనేది మీ సొంతం కాబోతుంది. తోటి వ్యాపారం నుంచి గుర్తింపు, ప్రోత్సాహం ఒక అమూల్యమైన బహుమతిగా మీరు దొరికిందని చెప్పి భావిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రశంసల వర్షం మీకు ఎక్కువగా కురుస్తుంది. మీ వల్ల గొప్ప మేలు కూడా జరుగుతుంది. సరైనటువంటి సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అదృష్టాన్ని మీకు తలుపు తట్టేలాగా చేస్తుంది. లక్ష్మీ కటాక్షం మీకు సంపూర్ణంగా ఉందండి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు పడుతున్నప్పటికీ కూడా దైవబలం అనేది నిరాశ వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి మీపై భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని ఎప్పటికప్పుడు కురిపిస్తూనే ఉంటాడు. మీ మంచి మనసుకు అలాగే మీరు చేసేటువంటి మంచి పనులకు స్వామి ఎప్పుడు కూడా ఇంప్రెస్ అవుతూనే ఉంటాడు. అంటే మనం చేసేటువంటి పని మనకు మాత్రమే నచ్చాలి అనే విధానంగా కాదండి, 10 మంది కూడా మెచ్చుకునే విధానంగా ఉండాలి. అదొక మంచి పనిగా నలుగురు కూడా గుర్తించి పైనటువంటి భగవంతుడు కూడా ఆ పని వల్ల సంతోషించాలన్నమాట. అలా ఉండాలి మన ప్రవర్తన కానీ, పనులు కానీ, అలాగే మాట తీరు కానీ, మన మనస్సు కానీ. కాబట్టి మీరు ఏ విధంగా అయితే ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. ఇక మీ అర్హత తగినట్టుగా ఆర్థిక అభివృద్ధిని ఒక శిఖరంలాగా చేసుకోబోతున్నారు. లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల మీ శక్తి అనంతంగా పెరుగుతుందండి. అలాగే అదృష్టవంతులు కూడా అవుతారని చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే మీకు శివారాధన కూడా ఎంతో మేలు చేస్తుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అలాగే మీరు ఇంకా అంటే మీకు సంబంధించినటువంటి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఒకంత మంచిదని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఇంకా రాశివారికి ఏ విధంగా అయితే కుటుంబ పరంగా కానీ అన్ని రంగాల్లో రేపటి రోజున అనుకూలమైన ఫలితాలను మీకు సకాలంలో సిద్ధించేలాగా రేపటి రోజున అదృష్టమైనటువంటి రోజుగా భావించవచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ మొదలుపెట్టడానికి రేపటి రోజున సరైన సమయం అని తెలుసుకోండి. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి కాబట్టి వాటి తట్టుకొని నిలబడండి. అలాగే శివారాధన, లక్ష్మీదేవి యొక్క సందర్శన వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలు అయితే పొందుతాయి. కాబట్టి పెరిగినటువంటి ప్రయత్నాలు మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని తెలుసుకోండి. అదృష్టమైన స్థితికి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది. సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధి మీకు సొంతం కాబోతుంది. దానికోసం మీ శ్రమను మరింత రెట్టింపు చేసుకోండి. మీ నైపుణ్యానికి తగినట్టు సిరి సంపదల్లో మీ ముందుకు రాబోతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పెట్టుబడి అనూహ్యమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ప్రతి ప్రయత్నం కూడా ఒక స్వర్ణమైనటువంటి విజయంగా మారబోతుంది. అలాగే మీ అసామాన్యమైన బుద్ధి బలంతో పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తి చేస్తారు. వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను రేపటి రోజున అందుకుంటారు. అలాగే
ఒక బంగారు గని లాంటి మీ ఆలోచనలన్నీ కూడా తెలుసుకోండి. అలాగే ఆలోచన విధానంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు సక్సెస్ని తీసి పెట్టే విధానంగా ఉండాలని, అన్ని విధాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వృషభ రాశి వారి తరపున నేను కూడా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. మరి తెలుసుకుంటున్నారు కదండి వృషభ రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటుందనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.